బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైడ్రా కూల్చివేతలతో రోడ్డును పడ్డ బాధితులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలి అంటూ లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై బైఠాయించారు డిఫెన్స్ కాలనీ వాసులు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారు అని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా రోడ్డుపైనే బాధితులు బైఠాయించారు. తొలుత హైడ్రా కూల్చివేతలు బడాబాబుల వరకు వెళ్ళినప్పుడు అందరూ కూడా సంతోషించారు కూల్చివేయాలి అంటూ. తర్వాత సామాన్యుల దగ్గరకు వచ్చేసరికి సామాన్యులంతా ఇప్పుడు రోడ్డెక్కారు. కూల్చివేతలు ఆపాలి, మాకు న్యాయం జరపాలి అంటూ వాళ్ళు ప్లకార్డులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు నచ్చజెప్పిన బాధితులు ధర్నా చేస్తూ ముందుకే వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాధితులు హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డాము అంటూ బాధితులు చేస్తున్న ధర్నాను ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై బైఠాయించారు డిఫెన్స్ కాలనీ వాసులు. ప్రస్తుతం బాధితులు ధర్నా చేస్తున్న ప్రదేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఒకసారి సాగర్తో మాట్లాడే ముందు బాధితులు చేస్తున్న నినాదాలు ఏంటో ఒకసారి విందాం. తమకు న్యాయం చేయాలి అంటూ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డుపై డిఫెన్స్ కాలనీ వాసులు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారు అంటూ స్థానికులు చెప్తున్నారు. ఆందోళన చేస్తున్న ప్రదేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి వారి డిమాండ్? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ఆందోళన నేపథ్యంలో? మూసీ సుందరీకరణ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ ప్రక్షాళనలో భాగంగా బాధితులు రోడ్డున పడుతున్నారు. తమ జీవితాలు, తమ బతుకులు ప్రభుత్వం సుందరీకరణ పేరుతో నాశనం చేస్తుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బాధితులు మా జీవనాధారం కోల్పోతున్నామంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్, అంటే ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయాలకు సర్వే చేస్తున్న అధికారులను కూడా వాళ్ళు వచ్చి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొంతమంది బాధితులతో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏంటి పరిస్థితి? నా పేరు గణేష్ అన్న, నేను బాపునగర్ వాసిని. మొత్తం లంగర్ వాసులు మొత్తం ఈడ ఆశాం నగర్కి వెళ్ళి బాపునగర్, అంబేద్కర్ నగర్, మన రామ్దేవ్ కూడా మొత్తం 5 ఈ ఏరియా మొత్తం ఇల్లు గులగొడుతురు. ఎందుకంటే మూసీ ఇళ్ళే తీసుకుంటున్నాం. మూసీలో అంటే బఫర్ నుంచి బఫర్ జోన్ అంటారు. మళ్ళీ ఎఫ్టీఎల్ అంటుంటారు. ఎఫ్టీఎల్ అంటే మా ముంగడ వచ్చి ఇంతవరకు కొలిచింది లేదు, చేసింది లేదు. ఖాళీ వచ్చి మా ఇల్లు కులగొడతాం ఆర్ఎఫ్బి అని వేసుకుంటా నంబర్ వేసుకుంటా పోతే ఎవరు బాధితులు? మేమందరం పుట్టినాం, ఈడ పెరిగినాం, చస్తాం ఈయనే. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు స్కూల్ చదువుతారు. ఏడికి పోవాలి? ఎవరి ఇంటికి పోవాలి? ఎవరి ఇంటికి పోతాం? మా సీఎం ఇంటికాడ పోవాలి. మరి వాళ్ళ ఇంటికి కూడా కూర్చుంటాం. మరి ఇల్లు ఇవ్వాలి. మరి ఆడ బంజాయిస్లా ఆయనేమో బంజాయిస్లో ఉంటాడు, మమ్మల్ని ఏమో మూసిలో దొబ్బుతాడు. మూసిలో పోయి సాగుమంటాడా? ఇంతమంది ఎవరికి ఎవరు వస్తే జరుగుతుంది? చిన్న పిల్లలు, నా పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతారా? ఈ స్కూల్లో కేంద్రీయ విద్యాలయాలు చదువుతారు. నేను ఇప్పుడు ఇడికెళ్ళి పోయి కాళీ మందిర్ పోతా, ఎడికైనా పోతా, కిరాయి పోతానేమో. నేను పోతే నా పిల్లలు చదివేట్లా, నేను ఎట్లా, నా బతికేట్లా? నా దుకాణం ఈడుంది, నేను బతకాలి ఎట్లా? మరి ప్రతి ఒక్కరు బాధ ఇది. ఇప్పుడు ఎఫ్టీఎల్ మార్కింగ్ ఉంటుంది అలా నేను మా డాడీ పుట్టిండు, నేను పుట్టినా, నా పిల్లలు పుట్టిరు. మా ఖానానే ఈడైపోయింది. ఏం చేయాలి? ఇగోనా ఇప్పుడు ఎఫ్టీఎల్ పిల్లర్ ఈడుంది. ఎఫ్టీఎల్ పిల్లర్ నుంచి కొనుక్కోవాలి. ఆయన ఏం చేస్తుడు? ఎఫ్టీఎల్ నుంచి 50 మీటర్లు ముంగడు తీసుకొని రివర్ బెల్ట్ కొలవాలి. ఇగో ఇక్కడ రివర్ బెల్ట్ ఉంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసి ఇండ్లన్నీ బఫర్లకు ఇచ్చేసిండు. ఇది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ ముంగడు ఉంటే వెనకగా వేసిండు. ఇగో ఇవన్నీ ఇండ్లు పోతున్నాయి. ఇవన్నీ ఎవరునా మొన్న ఇండ్లు కట్టుకోరు. అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? ఎంఆర్ఓ ఎట్లా చేసిండు? కలెక్టర్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, అన్ని పట్టా ల్యాండ్లు, రిజిస్ట్రేషన్లు, అందరు ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. TSR ప్రతి ఒక్కటి ఉంది. అన్ని ఉన్నాక బాధ ఎవరికన్నా? కొందరు పిల్లలు చెప్పలేక ఏడుస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు అయితే రాత్రి పోలు నిద్ర లేదు, ఏడుస్తుర్రు, తింటలేరు. మాకు ఏం చేయాలి? ఏడవి కావాలి. ప్రతి ఒక్కరు బాధ ఇదే. చెప్పలేక కాళ్ళు చేతులు అనుకుంటా మాట్లాడుతుంటే మాకు పొద్దుగాల నుంచి బుక్క నీళ్ళు తిరుగుతున్నాం. ధర్నాన్ని ఇర్నాన్ని ఎవరికి అడగాలి? మా గోస ఎవరికి చెప్పాలి?
ఏ మినిస్టర్ రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఎవరు రారు వీడికి. ఎవరికి పోయి క్లాస్మేట్ మేడంకి ఇస్తా గిట మేడం గిట ఒక్క మాటలే నాకు తెలియదు సంబంధం. మూసీ రివర్ కూడా ఆడుంది తారాక. నిన్న సర్వేకు ఎంఆర్ఓ వచ్చింది, సర్వే చేసింది అంటారు. మరి వాళ్ళు వచ్చి మీరు కలిసే ప్రయత్నం చేశారా? ఏమంటున్నారు అధికారులు? మేము కలిసే ప్రయత్నం చేసినాం. మేడం ఇప్పుడు అంటుంది తీసుకుంటా అని. ఇంతవరకు నిన్న పోయి ఇస్తే 25వ తారీఖు ఇస్తే నాకు సంబంధం లేదన్నది. ఏడేమన్నది, ఒకటి తార్నాక ఆఫీస్లా, ఒకటి మా సెప్టెంక్ ఆఫీస్లా. అక్కడ మా సంబంధం, మాకు ఇక్కడ సంబంధం లేదన్నది. ఇప్పుడు ఆ గట్టిగా వచ్చే అందరు పబ్లిక్ వచ్చాడు కదా, అప్పుడు ఓకే అంటుంది. ఇప్పుడు తీసుకుంటుంది మేడం. ఇగో చూడండి రోహిత్, మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఈ మూసీ నదికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని తెలుపలేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా స్పష్టంగా మెన్షన్ చేయలేదు. కానీ బాధితులు చెప్తున్నారు క్లియర్ గా మ్యాప్ ప్రకారం ఈ రెడ్ మార్క్ వచ్చేసి మూసీ రివర్ బెడ్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మార్కింగ్ చేయాలి. కానీ ఇక్కడ మనకు ఇక్కడ ఈ గ్రీన్ లైన్ నుంచి మార్కింగ్ చేయాల్సి ఉంటే రెడ్ లైన్ ఇక్కడ నుంచి మార్కింగ్ చేశారు. దానివల్ల ఇక్కడ వరకు తమ ఇండ్లు పూర్తిగా కోల్పోతున్నామని చెప్తున్న పరిస్థితి. మనం మార్కింగ్ ని చూడొచ్చు. ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి ఇండ్లు పూర్తిగా మూసీ రివర్ బెడ్ లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. జనరల్ గా వీళ్ళు చెప్తున్న విషయం ప్రకారం ఈ రెడ్ లైన్ వరకు అనేది మూసీ రివర్ బెడ్ ఉంటుంది. కానీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పి వీరు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ బ్లూ లైన్ వరకు వీరు మార్కింగ్ చేశారు అధికారులు. అందువల్లనే మేము అధికారులకు మా గోడు వెళ్ళబోసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. మూసీ నదికి సంబంధించినటువంటి వైశాల్యం ఎంత అనేది ఇప్పటివరకు అధికారులు వెల్లడించలేదు. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రివర్ బెడ్ తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎన్ని మీటర్ల వరకు వస్తుందని ఇప్పటివరకు అధికారులు క్లియర్ గా నిర్ధారించలేదు. నిర్ధారించకుండానే సర్వే చేస్తే మేము ఎట్టుపోవాలి అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది బాధితులను అడుగుదాం. ఇంకొక విషయము, ఏదైతే ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చినా కూడా ఏదైతే రెడ్ మార్క్ వేస్తున్నారో, రెడ్ మార్క్ వేస్తే దానికి ఒకటి అసలు ఒక ఇండ్లు ఉన్న వాళ్ళకు కనీసం పిలిచి చెప్పడం కానీ ఏం లేదు. రెడ్ మార్క్ వేస్తున్నారు, 2 days కాల్ చేయాలి, లేకపోతే గులగొట్టేస్తాం. ఇది ఎట్లా? ఇది ప్రభుత్వం ఎట్లా? ఇది సాధ్యమయ్యే పని నా చెప్పు. ఇది కాదు. ఇంకోటి సర్వే కూడా ఇది ఎప్పుడు చేసిరో ఏమో, ఇప్పటిది సర్వే కాదు ఇది. నేను అనుకుంటా 2015-16 చేసిన సర్వే. ఆ సర్వే ఎట్లా చేసిరో మళ్ళీ ఏందో తెలియదు. మేమేమంటున్నామంటే ఇక్కడ ఉన్న బాధితులమంతా ఏమంటున్నామంటే మళ్ళీ కొత్త సర్వే చేయండి. ఇప్పుడు నువ్వు 2 రోజులలో గులగొట్టి నువ్వు 2 రోజులలో కట్టవు కదా. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నావచ్చు, ఏదైనా చేస్తున్నావచ్చు, ఓకే, దాని గురించి అంటలేం. కానీ దానికి ఒక పేదలకు నువ్వు బాధ పెట్టుకుంటా, అన్యాయంగా గులగొట్టుకుంటా. ఇప్పుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే వాడు లోన్ తీసుకొని కట్టుకుంటాడు, అప్పులు చేసి కట్టుకుంటాడు. ఒక ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదు హైదరాబాద్లో. నువ్వు అట్లాంటిది నీకు అన్ని తెలిసినా కూడా నువ్వు వచ్చి నేను గులగొట్టేస్తా అంటున్నావు. ఓకే, దానికి టైం కావాలి, టైం ఇవ్వాలి. నువ్వు టైం ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేసుకుంటారు. ఇంకొక విషయము, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మూసీ రివర్ ల్యాండ్ కాదు, అంతా పట్టా ల్యాండ్. ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ళ ముందు కట్టురు. ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నామా, నల్ల బిల్లు కడుతున్నామా అని. మళ్ళీ సబ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు చెప్పండి? ఎట్లా చేసిండు? గత ప్రభుత్వం ఉండే అందరు ఉండే. మళ్ళీ ఇప్పుడు ఆడ ఏదైతే మూసీ దగ్గర ఏదైతే ఒక బెడ్ కట్టారు, కంపౌండ్ వాల్ బెడ్ కట్టారు, అది ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ ముందు, 15 సంవత్సరాల ముందు బెడ్ కట్టారు. ఎందుకు కట్టారు? అది వాటర్ ఇంతవరకు వస్తుందని. ఆ బెడ్ ఏడో ఉంది, అక్కడ ఎవరు ఇన్లే లేవు అసలు. ఆడికెళ్ళి 50 మీటర్లు అంటే అసలు ఏ అవసరం ఏముంది? అంతవరకు వాటరే రావు. హైదరాబాద్ లో సరిగా వాటరే వస్తలేవు. మీకు కూడా ఇప్పుడు ఇళ్లకు వాటర్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మీ ఇళ్లకు నీళ్లు రావు. 50 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాము, ఏ రోజు కూడా వాటర్ రానే లేదు. విన్నావా? ఆ సమస్యనే లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు అదొక ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు 4 ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉంటాయి, 4 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నావు. ఎందుకు ఇస్తావు? అది గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి. ఇప్పుడు నువ్వు కట్టి ఇప్పుడు ఇస్తేనేమో దానికి ఒక ఎంక్వైరీ చేయి, ఒక రిపోర్ట్ రాయి, ఒక ఎంఆర్ఓని పంపించి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి, ఏం సంగతి రాసి నా హిసాబ్తో. ఇంకోటి, ఇప్పుడు 100 గజాలు ఉన్నవానికి 100 గజాలు, 50 గజాలు ఉన్నవానికి 50 గజాలు. నువ్వు అట్లా లేదు నేను గులగొట్టేసా అంటే గులగొట్టు ఈజీ, కానీ కట్టుకోవడం ఎంత కష్టం. గరీబోళ్ళకు నువ్వు ఇట్లా సతాంసవు. అన్ని కులాలు ఉన్నారు, గరీబోళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనారిటీస్ పిల్లలు ఉన్నారు, పాప చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ టైం పిల్లలకు, ఇప్పుడు ఎగ్జామ్ టైం. నువ్వు ఇక్కడ ఇల్లు గులగొట్టేసి 2 రోజులలో నేను ఇబ్రహీంపట్నం ఇస్తా, నేను ఆడిస్తా అంటే పిల్లల స్కూల్ ఉంది అంటే నువ్వు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తావా? ఇది ఏంది పద్ధతి? ఇది చెప్పండి. ఆలోచన చేయాలి. ప్రభుత్వం అన్నప్పుడు పేదలకు నువ్వు అది ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఇందిరమ్మ ఎప్పుడు కూడా
రోటీ కపడా ఆరు మకానా అని చెప్పేసి గరీబులకు సహకరించుకుంటూ వచ్చింది. నువ్వు ప్రభుత్వం నువ్వు మంచి చేస్తావు అని తెస్తే నువ్వు మొత్తం పార్టీ పేరంతా ఖరాబ్ చేసేస్తావు. నువ్వు మేనిఫెస్టోలో ఏ రోజు కూడా నువ్వు చెప్పలేవు, ఏం చేయలేవు. సుందరీకరణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. చేస్తే చేయండి, కాదంటలేం. కానీ అందులో లేని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు కదా. అందులో లేనే లేరు, బఫర్ జోన్లో లేరు, అందులో ఎల్టీఎఫ్లో లేదు, ఏం లేదు. అనవసరంగా నువ్వు ఇప్పుడు సుందరీకరణ చేస్తా అని గరీబులు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు పాపం. ఇంకా లోన్లు తీసుకొని లోన్లు కట్టుకోలేని పరిస్థితులు, వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతారు. చిన్న ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు రాత్రి అంతా నిద్రపోతలేరు. వాళ్ళకి ఏమన్నా కావచ్చు. అదంతా అవసరమా ఇప్పుడు? అంత అవసరం ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మరి? ఏం చేయాలి? పరిష్కారం ఏం లేదు. మేము ఇక్కడనే ఉంటాము, పట్టా ల్యాండ్ ఇది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. నీకు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళు ఉంటే నువ్వు దానికి ఏమైనా యాక్షన్ తీసుకోండి. పట్టా ల్యాండ్ కాబట్టి మేము పోయే ప్రసక్తే లేదు. మేము ఇక్కడనే ఉంటాము, ఏది ఏమైనా కూడా ఇక్కడనే ఉంటాము. సావనైనా చేస్తాం కానీ పోయే ప్రసక్తి లేదు. అది చేసే పద్ధతి అయితే బాగలేదు ప్రభుత్వంది. అని ఒకటి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము బాధితులకు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. మరి ఇది సమస్యకు పరిష్కారం అవుతుందా? ఎంతమంది వందలాది మంది మూసి పరివాహక ప్రాంతాల్లో బీదలు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు. వాళ్ళకు రోజు కూలి పని చేస్తే కానీ వాళ్ళ బతుకులు నడవు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నాది ఒకటే రిక్వెస్ట్ సీఎం గారితోని. నేనేమంటున్నా అంటే ఫస్ట్ రీసర్వే చేయాలి. రీసర్వే చేసిన తర్వాత ఎవరిది ఉన్నది, ఎంత ఉన్నది, ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎప్పటి నుంచి కొన్నారు, ఏ విధంగా ఉన్నారు అంటానని రీసర్వే చేసిన తర్వాత ఏ ఫ్యామిలీకి ఎంత ఉందో డబ్బులు కూడా ఇవ్వాలి, వాళ్ళ జగ కూడా చూపెట్టాలి ఫస్ట్. లేదంటానంటే వాళ్ళది ఉన్నది రీసర్వేలకు ఇట్లా లేదని అనుకుంటే వాళ్ళకి ఎక్కడున్నారో అక్కడనే నివసించాలి. నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు అంటానంటే 1000 మంది ప్రాణాలు తీసి నువ్వు డెవలప్మెంట్ చేయాలని ఏం లేదు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారు, నేను నీతో రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, నువ్వు కూడా పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన ఆయన అంటున్నావు. నువ్వు గత ప్రభుత్వాల మీద నువ్వు ఏదో మనసులో పెట్టుకొని మాతేం చేస్తున్నావు. ఇది అన్యాయం. ముందు ఉన్న వాళ్ళే కూల్చినాక చేసినాక పేదవాళ్ళే ఎవరు ఉన్నావో లాస్ట్కు నువ్వు సర్వే చేసినాక మేమంతా ఒప్పుకుంటాం. పెద్దవాళ్ళే అంటే ఎవరికి కూల్చోమంటారు? అందరు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళు అందరు ఉన్నారు, ఆయనకు తెలుసు. అది ఉన్న వాళ్ళే తీయండి. చెప్పండి ఎవరు అనుకుంటున్నారు అంటే, కొన్ని ఇప్పుడు హైడ్రా కూడా కూల్చివేతల పరంగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులై పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి కూడా ఉన్నాయి. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మూసీ నది బాధితుల మీదకి బుల్డోజర్లు వస్తున్నాయి, కూల్చివేస్తాము, ఇండ్లు అన్ని కూల్చేస్తామని చెప్పి, సుందరీకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. మీరు ఏం చెప్తారు? సుందరీకరణ ఎవరికి 10 మంది ఇండ్లు కూల్చేసి సుందరీకరణ చేస్తే అందరిది కాదు. ఇది ఉన్న దానిలో ఇక్కడ ఏదైతే ఉందో రివర్స్ది అది ఉన్న దానిలో, అది కాకుండా ఇంకా నువ్వు వచ్చి 1000 మంది ఇండ్లు కూలగొట్టి నేను కట్టిస్తా, నేను చేస్తాను అంటే అది కుదరది. అట్లా కాదు. కావాలంటే దానికి ఏదన్నా సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత పేదవాళ్ళ ఇండ్లకు ముందు ఇవ్వండి. చేసినాక దాని తర్వాత మీరు కూల్చండి. లేదంటానంటే అసలు కూల్చే అవసరమే లేదు గవర్నమెంట్ది. పేదవాళ్ళది ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి ఫస్ట్ ఇండ్లు గిట్లా ఇవ్వండి, వాళ్ళకి డబ్బు గిట్లా కట్టియండి. దాని తర్వాత మీరు ఏదన్నా చేయాలని అనుకుంటే చేయండి. ఇప్పుడు నా సోదరుడు ఉన్నాడు, నా సోదరుది 1000 గజాలు ఉన్నది. 1000 గజాలలో అది కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఆయనది మొత్తం ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది. ఆయన దగ్గర పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నది. ఇప్పుడు ఆయనది కూలుస్తాని రెడ్ మార్క్ వేసారు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. నేను చెప్పేది కొన్ని విషయాలు చెప్పాల్సి. నేను రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. నేను ఏంటంటే, రేవంత్ రెడ్డికి కావాల్సింది మూసి కాదు, మూసి పక్కపొంటి రెడ్ లైన్ కాదు, బ్లూ లైన్ కాదు, ఏది కాదు. ఆయన ఏదో టూరిస్ట్ ప్లేస్ చేద్దామని 55 కిలోమీటర్ టూరిస్ట్ ప్లేస్. మేము చెప్తాం ల్యాండ్ ఎక్కడుందో కూడా చెప్తాను నేను. బాబుఘాట్ నుంచి మన గండిపేట దాకా 10 కిలోమీటర్లు ఉంది. అదంతా గవర్నమెంట్ ల్యాండ్. నువ్వు ఏ 5 స్టార్ హోటల్ కట్టిస్తావో, నువ్వు ఏమేం చేస్తావు, టూరిస్ట్ ప్లేస్ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు కావాల్సింది వాళ్ళ గురించే చేస్తున్నావు, ప్రజల గురించి కాదు నువ్వు చేసేది. నువ్వు టూరిస్ట్ ప్లేస్ కోసమే మా జాగా తీసుకుంటున్నావు, మాది కబ్జా చేసిన భూమి కాదు. నేను ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా V6కి ఫస్ట్ మీడియా వాళ్ళకి నేను ప్రత్యేకంగా దృష్టి చెప్తున్నాను. నేను ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో ప్రత్యేకంగా మీరు మీడియాలో చెప్తున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి 10 నెలల్లో ఏం చేసిండో ఎవరికి తెలియదు, కానీ పెద్ద హైలైట్ చేసి చూపిస్తున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ మూసి అంటున్నాడు. మూసి తప్పు మీరు అనేది. 12,000 ఇల్లు మూసి అంటున్నారు. ఈ మూసిలో మేము కబ్జా చేసిన ఇల్లు కావాలి. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏముంది? ఇక్కడ టూరిజం చేద్దామని చూస్తున్నాడు. టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ చేస్తారండి? ప్రజలు ఉన్న కాడ చేస్తారా? ఈయన ఒక మాట కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ అంటున్నాడు. ఈయనెవరు?
ప్రజల సీఎం అని అంటున్నాడు కదా, మరి ప్రజలు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఈయన ఎక్కడున్నాడండి? ఏ రోజు ప్రజల సమస్య ఉన్నా, ప్రజల మనిషి అన్నప్పుడు, ప్రజల సీఎం అన్నప్పుడు ప్రజల గోసానికి అర్థమైతే లేదా? అక్కడ చూడండి చైతన్యపురం ఎంత గలీజ్గా తిడుతున్నారు వాళ్ళు. కొంచెం నొప్పి ఆ బాధ లేదా అండి? నువ్వు టూరిజం చేస్తే టూరిజం చేసుకోండి. నీకు గండిపేట, ఇప్పుడు మన బాపుఘాట్ నుంచి గండిపేట దాకా చేసుకో, 10-12 కిలోమీటర్లు ఉంది, అదంతా గవర్నమెంట్ ల్యాండ్, 1000 ఎకరాలు ఉంది. అక్కడ నువ్వు టూరిజం చేసుకో, టూరిస్ట్ ప్లేస్ చేసుకో, ఏమైనా చేసుకో. ఇక్కడ ప్రజలు బతుకుతున్నారండి, సామాన్య ప్రజలు ఉన్నారు ఇక్కడ, రోజు కూలి చేసే ప్రజలండి వీళ్ళు. వీళ్ళకు నువ్వు ఈ రోజు నేను బఫర్ మూసి ఈ మూసి అనే పదాన్ని మర్చిపోవాలి మీరు. ఈ మూసి మేము కబ్జా చేసుకుంది కాదు ఇది. మేము స్వతంత్ర మా అమ్మ నాన్నలు ఇప్పటివరకు కష్టకాయం చేసి ఇవాళ సంపాదించి మాకు ఇచ్చారు. వాళ్ళు ఇలా హార్ట్ పేషెంట్లు, ఇలా ప్రతి ఇంట్లో ఎవరి ఇంట్లో గెలికిన చూస్తే అందరు హార్ట్ పేషెంట్లు వెళ్తున్నారు. ఇప్పుడు 7,000, ఇప్పుడు సీఎం కేసీఆర్ గురించి అంతగానో మాట్లాడుతున్నావు. నువ్వు 7 లక్షల రూపాయలు కోట్ల అప్పులు చేసినని అని చెప్తున్నావు. నువ్వు నెలకు మిత్తి ఎంత కడుతున్నావు అండి? 6,000 రూపాయలు అసలు మిత్తి కడుతున్నావు. నువ్వు దాని మీద దృష్టి పెట్టు. ఫస్ట్ నువ్వు 6,000 కోట్లు నువ్వు కడుతున్నావు, నెల కట్టినావు కదా. నీకు శుద్ధశుద్ధి ఉంటే, నువ్వు ప్రజల మనిషివి అయితే, నువ్వు ప్రతి ఒక్కసారి ఒక మాట చెప్తావు. నీ గరీబ్ స్కూల్లో చదివినా, నేను తెలుగు మీడియం స్కూల్లో చదివినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చదివినప్పుడు గవర్నమెంట్ నీతో పాటు స్నేహితులు, నీ జూనియర్లు చినిపోయిన బట్టలతో వస్తున్నాడు. నేను కూడా చదువుకున్నా అందులోనే. చినిపోయిన బట్టలతో వచ్చినప్పుడు వాడు ఎంత సమస్యతో వచ్చినాడు. తిండి తినకపోతే గవర్నమెంట్ ఇప్పుడు తిండి కూడా పెడుతుంది. నువ్వు ఆర్దులు చదువుకుని వీరికి వచ్చినప్పుడు నువ్వు ఆ మాటలు మాట్లాడే తప్పది. నువ్వు ప్రజలలో నువ్వు బతికినోని అయితే, నువ్వు ఐపీఎల్ బతికినోని కాదన్నావు. నువ్వేమన్నావు? నేను ఫార్మర్ సీఎంని కాదు, నేను ప్రజల సీఎంని అన్నావు. ప్రజల సీఎం అన్నప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ స్కూల్ చదువుకుని వచ్చినవి. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లాంటి బాధితులు వచ్చి చదువుకున్నారు? ఆ ఇంగితం జ్ఞానం నీకు లేదా? నువ్వు ఒక సీఎం అయ్యా, ఇంతమంది పబ్లిక్ నువ్వు గెలిపించింది ఎందుకు? నేను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది ఎందుకండి మిమ్మల్ని? ప్రజలను నువ్వు చూడనప్పుడు ఎందుకమ్మా నువ్వు 7 లక్షల రూపాయలు కోట్లు అప్పు చేసినప్పుడు 6,000 అప్పు తీస్తున్నావు. అప్పు అసలు పడుతున్నట్టు కదా. నువ్వు దాని మీద దృష్టి పెట్టు. ఫస్ట్ నువ్వు మా మీద కాదు దృష్టి పెట్టేది. నువ్వు 6 పథకాలు ఇచ్చినావు. నువ్వు 6 పథకాలు ఇచ్చినావు. ఎందుకు పెట్టినావు 6 పథకాలు? నీ వల్ల శాతనైతే 6 పథకాలు తీసేది. నువ్వు 6 పథకాలు అప్పుల పాలై నువ్వు ఉన్నావు. 6 పథకాలు ఎట్లా తీయాలని చెప్పి ప్రజల మీద. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు నువ్వు ఇస్తా అంటున్నావు. 5 లక్షల రూపాయలు ఇప్పుడు మేము అడుగుతామని కదా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు దసరాకు 5 లక్షల రూపాయలు నువ్వు ఇస్తాను అంటున్నావు. అంటే మేము అడుగుతాని, ఇప్పుడు మాది మూసీ లైన్లో ఉన్నదని చెప్పేసి మేము 5 లక్షల రూపాయలకు మేము అప్లై చేసుకుంటే నువ్వు మాకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మమ్మల్ని మీరు దబాయిస్తున్నావు. నువ్వు ఇది చేసేది కరెక్ట్ కాదు. మాకు కేటీఆర్ కూడా మొన్న మాకు ప్రెస్ మీట్ కూడా చెప్పిండు. మేము బఫర్ జోన్లో ఉన్నాం మేమందరం కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ని కలుస్తున్నాము. ఆయన మాకు ఏ విధంగా చేయాలో బుల్డోజర్కి అడ్డం పండుకుంటా అన్నాడు. మాకు ఎవరి వల్ల మాకు న్యాయం కాదు. మేము కేటీఆర్ దగ్గరికి పోతాం, ఆయనతోనే న్యాయం జరుగుతుంది. ఇన్ని ఏళ్ళ నుంచి మేము చూసినాం, సఫర్ అయినాం. కానీ నువ్వు 10 నెలల్లో ఇంత నువ్వు టార్చర్ చూపడం తప్పు సార్ ఇది. ఎందుకంటే చిన్న ప్రజలు, చిన్న వాళ్ళు, పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి సార్. ఈ రోజు వాడోడు ఈడోడు చెప్పి నేను ఏదో రెచ్చగొడుతున్నట్టున్నారు, కానీ అది రెచ్చగొట్టేది కాదు సార్. నువ్వు ప్రజల మనిషి, నువ్వు ప్రజలకు వచ్చి మాట్లాడు, నువ్వు ప్రజల గోస విను. ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎన్ని మాటలు తిడుతున్నారు నీకు అది విషయం ఇంగితం జ్ఞానం నీకు ఉండాలి సార్. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినవి ఈ రోజు ఈ స్థాయిలో ఇట్లా మాట్లాడవు సార్. నువ్వు ప్రజలు ఏ విధంగా వచ్చారో నీకు గవర్నమెంట్ స్కూల్లో చూసినావు. నువ్వు వాళ్ళ పరిస్థితి నీకు తెలియదా? వాళ్ళు అట్లాంటి వాళ్ళే కదా సార్ ఇక్కడ మూసిలో బతికేది. వాళ్ళు ఇలా అందరూ రోడ్డు మీద పడుతుంటే ఇలా నువ్వేం సార్ డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తావా సార్? మాకు డబుల్ బెడ్రూమ్ నువ్వు చేంజ్ చేస్తావు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఒక మాట సార్, ఒక మాట డబుల్ బెడ్రూమ్ నువ్వు వచ్చి 10 నెలలు అవుతుంది. వేరే దగ్గర ఇండ్లు ఇస్తాము, మేము జీవనాధారం కల్పిస్తాము. నాకద్దు. నేను అనేది ఒకటే, డబుల్ బెడ్రూమ్ బాధితులు 2-3 లక్షల మంది ఉన్నారు. సీఎం కేసీఆర్ అయిపోయేటప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళు 2-3 లక్షల మంది ఉన్నారు. నువ్వు వాళ్ళకేమిస్తావు? ఇప్పుడు నువ్వు మాకు ఉన్న ఇల్లు కూల్చేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళకి ఏమిస్తావు? నువ్వు నీ ఇల్లు ఇస్తావా? నువ్వు ఇస్తావా? ఆడపిల్లలకి తోడుంటాను. ఆడవాళ్ళంటే నాకు ఎంతో అభిమానము. 6 గ్యారెంటీలు చేస్తున్నాను. 2,000 రూపాయలు మీకు అందరికీ ఖాతాలో వేస్తాను, అందరికీ మీకు మంచిగా చూస్తానని చెప్పి ఆడపిల్లలకు చూస్తా అని చెప్పి ఆడపిల్లలు గొంతు కోయడం ఇది న్యాయం కాదు సార్. అందరు ఆడపిల్లల ఉసురు పోసుకోవడం ఇది అసలు న్యాయం కాదు సార్. 10 రూపాయలు బస్ టికెట్ ఫ్రీ ఇచ్చి మాకు 10 కోట్ల ఆస్తి కొట్టేయడం అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే గవర్నమెంట్కి మేము పాదే పడుతున్నాం. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, కడుపు మార్చి కొనుక్కున్నాము, దేనగా పగులనగా చిన్న పిల్లలను వదిలేసి డ్యూటీలు చేసుకున్నాము. మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నాం సార్ ల్యాండ్. అది మేము పుణ్యానికి ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ కాదు. కేసీఆర్ అన్న కట్టిన ఆ డబల్ బెడ్రూమ్లు ఈయన మూర్చుకొని నేను డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటే ఈయనకు దమ్ము ఉంటే డబల్ బెడ్రూమ్ కట్టించి ఒక్కొక్క రాశికి ఎంతెంత అమౌంట్ అయిందో ఖరీదు కట్టించి ఇవ్వమని చెప్పండి సార్. అప్పటికప్పుడు చెక్కులు రాసి ఇవ్వమని చెప్పండి సార్. లక్షల డబ్బు మేము పెట్టి కొనుక్కున్నాం సార్. మేము
ఒక్కొక్క ఫ్లాట్ కి ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాము. ఆయన ఇచ్చే ముష్టి ఇల్లు మాకు వద్దు సార్. అసలు ఆయన ఇచ్చే ఆ ఇందిరమ్మ ఇల్లు మాకు వద్దు. లేని వాళ్ళకి ఇవ్వు, రోడ్డు మీద పండుకునే వాళ్ళకి ఇవ్వు. నీకు దాన ధర్మం ఉంటే ఆడపిల్లలు ఎంతో అనాథాలై ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అనాథగా తిరుగుతున్నారు. నువ్వు ఇచ్చే జీతానికి పట్టుకొని ఎంతో మంది ఆఫీసర్లు వచ్చి సర్వే చేస్తున్నారు. కానీ మాకే జీతం నువ్వు ఇవ్వలేదు. మేము గవర్నమెంట్ జాబ్ చేయలేదు, మాకు గవర్నమెంట్ డ్యూటీస్ లేవు. నువ్వు మొన్న చెక్కులు తీసుకుంటున్నావు. అందరి ముందు నేను పెద్ద చేస్తున్నాను, అందరూ క్రిమినల్ మైండ్ కాకూడదు అని అంటున్నావు. కానీ ఇవాళ నువ్వు చేసే పనికి ఆడవాళ్లకు కూడా క్రిమినల్ మైండ్ వస్తుంది. ఎందుకంటే నిన్ను నిలువుగా నరికేసే క్రిమినల్ మైండ్ కూడా వస్తుంది. అధికారులు సర్వే చేస్తున్నారు కదా, మరి అధికారులు సర్వే చేస్తున్నారు. బంగారం ఇస్తామని చెప్పిండు కేసీఆర్ అన్న. అందరికి ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తుంటే 1,00,000 2,00,000 ఆయనకు తోచినంత ఇచ్చిండు, కానీ ఈయన వాళ్ళకి ఇవ్వట్లేడు. ఎంతో మంది స్కూల్ పిల్లలు ధర్నా చేస్తున్నారు, మా స్కాలర్షిప్ రాలేదని. ఎంతో మంది సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, మాకు ఏ హామీ కలగనీయలేదని. ఊర్లో జనాలు చచ్చిపోతున్నారు. మూసీ బాధితులకు ఏం న్యాయం చేయాలంటున్నారు? అసలు మేము ఎంతో లక్షలు పెట్టి కొనుక్కున్నాం సార్ ఇల్లులు. మాకు ఆయన గవర్నమెంట్ ఇచ్చింది ఫ్లాట్ కాదు. ఆయన ఇస్తే తీసుకోమని చెప్పండి, మాకు ఇవ్వలేడు. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో నుంచి వచ్చినాము, పేదవాళ్ళమై వచ్చి ఇంటి పాసి పని చేసి సంపాదించుకున్న డబ్బులకి మేము కొనుక్కున్న ల్యాండ్ కి మా ఇల్లు మేము ఖాళీ చెయ్యము. ఆ డబల్ బెడ్రూమ్ మాకు వద్దు. ఆయనకు దండం పెడతాం. కావాలంటే మాకు అందరికి చంపేసి, మమ్మల్ని అందరినీ పిల్లలతో సహా చంపేసి, తర్వాత అందరి శవాలని పెట్టి మూసిని బాగా చేశానని ఫోటోలు తీసి పంపించుకోమని చెప్పండి. కానీ మేము మాత్రం రాజీ కాదు సార్. మేము పుణ్యానికి కొనుక్కున్న జాగాలు కాదు సార్. రిజిస్ట్రేషన్ చేశారు, కరెంట్ ఆఫీస్ వాళ్ళు చేశారు, చూశారు, అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఎవరు నోరు మెదిపి మాట్లాడట్లేరు. రేవంత్ అన్న చెప్పిందే కరెక్టు. అందరు ఎమ్మెల్యేలు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇవాళ ముందుకు రావడానికి వెనుకబడుతున్నారు. ఎందుకంటే ఏం చేస్తామో అని అన్నట్టుగా పేద ప్రజలను ఎవరు సహకరించట్లేరు. ఎందుకని సార్? మేము ఏం తప్పు చేశాము? మేము ఓట్లేస్తేనే కదా నువ్వు గెలిచింది. నువ్వు ఆడబిడ్డలకు సాయం చేస్తా అంటే కదా మేము ఆడబిడ్డలం అందరం వచ్చింది. నువ్వు ఆడబిడ్డలకు ఎంతో తోడుంటా అంటేనే కదా మేము బయటికి వచ్చింది. మేము ర్యాలీ చేసి, మేము అందరినీ దండం పెట్టి, అందరు కాలు పట్టి మేము ఓట్లు వేపించి నిన్ను గెలిపిస్తే నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక్క కట్ట చిమ్మిడికి ఎంత అవుతుంది, ఉచికకి ఎంత అవుతుంది, ఇటుకలకు ఎంత అవుతుంది, ఆ కట్టే పెద్ద మనిషికి ఎంత కష్టపడి కట్టాడు, ప్రతి అడుగు ఆయన ఎంత బాధపడ్డాడో అది గుర్తు తెచ్చుకో. నువ్వు మాట్లాడిన ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకో. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ అన్నారు ఇల్లు కూల్చేసా అంటే, అసలు నీకు పేదవాడి గురించి తెలుసా? ఇంట్లో ఎంత బాధపడితే ఒక ఇల్లు కడతాడు, చిమ్మిటికి ఇటుకలకు ఎంత అవుతుందో నీకు తెలుసా అని చెప్పాడు. అంత ప్రామిస్ చేసి 10 రూపాయలు బస్ టికెట్ ఫ్రీ ఇచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీ పిల్లలు చదువుతున్నారు అంటే మీకు ఎంతో అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు మీ ఇంటి, మీ బస్తీ నుంచి. సో దానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మాకు మీ బస్తీ నుంచి మేము ఖాళీ చేయం సార్. మాకు ఎలాంటి నీళ్లు రావట్లేదు, మాకు ఎలాంటి మురికి వద్దు, మురికి లేదు మా దగ్గర. మేము మా మూసీ నదికి కావాలంటే మూసీ నది పక్కన ఉన్నామని మా ఇంటికి ఇంత ఫైన్ వేసినా మేము చేపించుకుంటాం సార్ మూసీ నదిని. ఆయన చేసే మాకేం వద్దు. ఆయన మాకు ఇంత ఫ్లవర్ వేసి మాకు వేయాలనుకుంటే పైనుంచి ఫ్లవర్ వేసుకోమని చెప్పండి. ఆయన డెవలప్ చేయాలంటే మేము సహకరిస్తాం సార్. మా ఇంటికి ఇంత ఖర్చు చేసుకొని ఆయనకు సపోర్ట్ గా నిలబడి మేము ఇస్తాం సార్ డబ్బులు. మేము ఇచ్చి మేము కూడా హెల్ప్ చేస్తాం. ఎక్కడి నుంచో ఆయన ప్లాన్ చేంజ్ చేసుకోవాలి సార్. ప్లీజ్ పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. మీకు దండం పెడుతున్నారు రేవంత్ రెడ్డి సార్. ఆడబిడ్డలని చెప్పి ఆడబిడ్డలకు హెల్ప్ గా ఉంటా అని చెప్పి ఆడబిడ్డల గొంతులు కోయడం మంచిది కాదు సార్. నీకు పుణ్యం ఉంటది. మా చిన్న పిల్లలు, నీకు పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. నువ్వు ఎంత పేదరికంతో వచ్చావో మాకు కూడా కొంచెం నీ పేదరికం గురించి మాకు వివరించి నువ్వు గెలిచేటట్టు చేసుకున్నావు. కానీ మాకు మళ్ళీ తొక్కేయాలని చూడకు సార్. ఎందుకంటే పేదరికం ఎలాంటిదో నీకు తెలుసు. నీకు తెలిసిన తర్వాత మాకు తొక్కేయడం అది కరెక్ట్ కాదు సార్. అది ఎంతవరకు నువ్వు క్షమించి మాకు అందరినీ మూసి జోలికే రావాలి సార్. మేమే చేపించుకుంటాం. నీకు ఎన్ని లక్షలు మా తరఫు నుంచి హెల్ప్ కావాలి, ఒక్కొక్క ఇంటికి ఎంత జుర్మానం వేస్తావు మేము తీసుకుంటాం సార్. ఎందుకంటే మేము చేసిన తప్పుకి మేమే సరిదిద్దుకుంటాం. కానీ మాకు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపో, బెడ్రూమ్ కట్టి ఎక్కడో బెడ్రూమ్ కట్టిస్తా అంటే మా పిల్లల స్కూల్ ఏం కావాలి సార్? చిన్న పిల్లలకు చదువులు ఏం కావాలి సార్? 2 ఆడపిల్లలు, ఒక కొడుకు సార్. వాళ్ళు ఒక పాప 5th క్లాస్, ఒక పాప ఏమో 3rd క్లాస్, బాబు ఏమో 1st క్లాస్ సార్. మేమేం చేయాలి సార్? మేమేం చేయాలి? అబద్ధాలు చెప్పి నేను గెలిస్తే మంచిగా చూస్తానమ్మా. మీకు మీ ఆడబిడ్డలకు బస్సులు ఫ్రీ అమ్మా. నువ్వు బస్సులు ఫ్రీ ఇవ్వకున్నా పర్వాలేదు, మాకు ఎలాంటి నీ నుంచి సాయం మాకు ఇవ్వకున్నా పర్వాలేదు. నువ్వు ఏ విషయానికైనా ఆపుకో, ఎలాంటి
ఇల్లులు ఇస్తే చాలు. 100 మందికి ఏడిపించి 10 మందికి సుఖం పెట్టడం ఇది న్యాయం కాదు సార్. అది అస్సలు న్యాయం కాదు. ఇది ప్లీజ్ దండం చేసి చెప్తున్నాను, మా ఇల్లు జోలికి మాత్రం రావద్దు. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, ఫ్రీగా అయితే మేము చేయలేదు సార్. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలు? మాకు బఫర్ జోన్, ఈ జోన్, ఆ జోన్ మాకు ఏం తెలియదు సార్. అప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు అసలు బఫర్ జోన్ ఉందనే తెలియదు మాకు. మళ్ళీ ట్యాక్స్ ఎందుకు కట్టించినారు, మళ్ళీ ఇక్కడ వచ్చి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినారు? ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు చెప్పలే కదా, ముందు చెప్పలే మాకు. ఎందుకు మాకు ఇప్పుడు కూడా ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అన్ని కట్టున్నాం మేము. అది అన్ని ఎందుకు మాకు మొత్తం కట్టిన తర్వాత ఎందుకు మా ఇల్లు బఫర్ జోన్ లో ఉంది, ఇది అది ఉంది, ఇది ఉందని అన్ని కూల పెడతాం, ఇది పెడతామని. మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటలేరు, ఎగ్జామ్ ఉంది, చదువుకుంటలేరు, ఎగ్జామ్ సరిగా రాయాలే, ఏడ్చుకుంటా వచ్చినారు. ఇప్పుడు నిన్న మేము ఏం చేయాలి? మా పిల్లలు ఇలా నాశనం అయిపోతాయి. మేము నాశనం అయిపోవాలనే ఈ రేవంత్ రెడ్డి అలా చేస్తున్నాడు. అన్ని మొత్తం భేదవాళ్ళు ఉన్నాం మేము అక్కడ. మేము ఎంతకు కష్టపడి రూపాయి ఇంత చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు మొత్తం పోతానంటే మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి? అది రేవంత్ రెడ్డికే సార్కి తెలుసు. ఇప్పుడు మా భూమి మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. మాకు అది ఏం వద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు, చిన్న బెడ్రూమ్ వద్దు, సిగం బిల్ వద్దు, ఏం వద్దు మాకు. ఎక్కడైనా భూమి ఇస్తా, 2 ఎకరాలు ఇస్తా అంటే కూడా మాకు వద్దు. మా ఇల్లు మాకే కావాలి. 2 ఎకరాలు ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా అని ఇప్పుడు వరకు చెప్పిస్తున్నారు, పుకారా చేసిండు. కానీ 1 ఎకరాలు కూడా వద్దు మాకు, ఒక భూమి కూడా వద్దు, ఒక చిన్న మా ఇల్లు మాకే కావాలి అంతే. మా భూమి మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. మేమందరు భేదవాళ్ళం అక్కడ. మా ఇల్లు రామ్దేవ్ కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆడుంటున్నారు? మీరు ఏం పని చేస్తారు? మేము 15 సంవత్సరం కూడా ఉంటున్నాం. మేము కూలీ చేసి కూలీ చేసినాము. మా ఆయన కూలీ చేస్తాడు, రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు. మేము రోజుకి 1000 రోజు. వీళ్ళకు కూడా రోజు ఈమె నర్సు ఆమె. ఏం చెప్తున్నాం? మాకు బఫర్ జోర్ లేదు, ఏం జోర్ లేదు, మా మూసి అవసరం లేదు, ఏం లేదు. కావాలంటే ఇప్పుడు వరకు మాకు ఇంతకు కూడా నీళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా మొత్తం అక్కడ నుంచి నీళ్ళు ఏం రావు మాకు. మాది రామదేవుడలో 14 బస్ స్టాండ్ ఉంది. మాకు బఫర్ జోన్ అని విధించి నుంచి మాకు భయభ్రాంతులు అవుతున్నాయి. ఒక 100 మంది ఇళ్లకు మార్కింగ్ వచ్చింది. ఆ యొక్క వీళ్ళు 3 నెలల నుంచి సర్వే చేసినప్పుడు, మార్కింగ్ చేసినప్పటి నుంచి ఆ యొక్క ప్రతి ఒక్క ఇంటికి పేషెంట్ అయినాం సార్. మీ యొక్క ద్వారా చెప్తున్నాము, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము అది ఇస్తాము, మేము ఇది ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అప్పుడు కట్టిన కేసీఆర్ ఇల్లు వాళ్ళు ఎవరికి ఇచ్చిండో వాళ్ళకి అని ఇప్పుడు మా ఇల్లు మా జాగా కొనుక్కొని మేము పట్టా చేసుకొని మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటాము, మేము అన్ని చేసుకుంటాము. మేము మా జాగాలోకి వచ్చి మేము ఈ జాగా గుంజుకొని మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానే, మా ఇల్లు మాకే కావాలి, మేము ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడ పోదామంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. మా ఉన్న 50 గజాలు మాకు చాలు, మా 100 గజాలు మాకు చాలు. మీ పథకాలు అవసరం లేదు. నువ్వు 1 లక్షల రూపాయలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, గరీబోనికి ఇల్లు కట్టిస్తాను, ఇందిరా మిల్లు ఇస్తాను. మాకు ఇందిరా మిల్లు అవసరం లేదు, మాకు పిరీప్ అవసరం లేదు, మాకు కళ్యాణ లక్ష్యం అవసరం లేదు, నీ తులం బంగారు అవసరం లేదు, నీ పథకాలు మాకు అవసరం లేదు, నీ డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. సార్ రేవంత్ గారు, మీరు ఎక్కడున్నా కానీ మీరు ఒక పాలన చేస్తామని వచ్చినా కానీ పాలన కాదు. రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో అన్నాడు, మన రేవంత్ రెడ్డి సార్ ఏమో చేస్తుండు, మూసినది తోడ చేస్తుండు, మొత్తం హైదరాబాద్ మొత్తం గరీబులను ఇల్లు కూడా కొడుతుండు, మొత్తం గరీబులను ఇల్లు కొట్టి ఒక్కొక్కరిని. మా బస్తీలో మార్కింగ్ చేసినప్పటి నుంచి సార్ మీరు ఎంక్వైరీ చేసుకున్నా కనిపిస్తే నక్క నడుచుకున్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు, మన డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, అటాక్ వచ్చి చనిపోయింది సార్ ఉస్మానియాలో. అప్పుడు కూడా మనం కలెక్టర్కి ఆర్డర్కి ఇచ్చినాము, ప్రజాభవన్లో పెట్టినాం. మా బస్సు నుంచి అందరం కలిసి పోయి చెప్పినాము, మాకు అవసరం లేదు ఈ యొక్క మూసీ సుందరీకరణతోటి మామూలు డిస్టర్బెన్స్ చేయకండి. మా బతుకు మేము బిల్డింగ్ వర్కర్స్ ఉన్నాము, రోజు అడ్డ మీద పోయి పని చేసుకుంటాం సార్. మేము చేసుకున్న వాళ్ళు రోజు చేసుకుంటున్న బతుకు ఒకరోజు దొరకది మాకు కూడు. వీళ్ళు తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయి మాకు ఎక్కడ పెడతారంటే మాకు మాత్రం బతకడానికి అవకాశం లేదు. మేము కట్టుకున్న ఇల్లు మాకే కావాలి. మేము అధికారులు సర్వే చేశారు, అసలు మీకు ఏం చెప్పారు? మాకు సర్వే చేశారు. నిన్న వచ్చి మనకు ఈ యొక్క రివర్ బెడ్ లో ఉన్న వారికి మా బస్సు నుంచి 2-3-4 ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఫస్ట్ మార్కింగ్ ఒక ఇల్లు చేశారు, వీళ్ళ ఇంటికి చేశారు. 2 రోజులలో కాల్ చేయమని చెప్పినారు సార్. దాని గురించి మేడం గారికి వచ్చి నిన్న రెస్పెక్ట్ ఇచ్చినాము. 2 రోజులు కాదు, మాకు టైం ఇవ్వాలి. ఈ యొక్క మాకు ఒకవేళ రివర్ బెడ్ ఉన్న మీరు అధికారులు తెలిసి చెప్తే దాని విషయం గురించి
వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు తెలుసుకున్న తర్వాత మేము కొనుక్కున్న భూమి గవర్నమెంట్లో కబ్జా చేసుకున్న భూమి కాదు ఇది అని చెప్పి తెలిసాడని చెప్పి నిన్న లెటర్ ఇచ్చినాము. అధికారులు కూడా వాళ్ళు పైకి పంపని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. పై అధికారులు ఏంగా వీళ్ళు పడుతున్నారు, వీళ్ళ దిక్కే మేము పడుతున్నాము. చాలా భయభ్రాంతులకు గురైపోతున్నాము. ఈ గోల్కొండ మండలంలో ఉన్నదానికి ఈ యొక్క మూసీ నది పక్కపడున్నందుకు శాపం అయిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి మన అందరికీ మన ఇండ్లు పోగొట్టి ఏదో చేద్దాము ఏమో చేద్దామని అనుకుంటుంది, కానీ అది కాని విషయం అని చెప్పి నేను చెప్తున్నాను సార్. గవర్నమెంట్కు మళ్ళొకసారి కూడా హెచ్చరిస్తున్నాము. మేము గరీబులము, చావడానికైనా సిద్ధంగా ఉన్నాము, కానీ మా ఇల్లు మాత్రం ఇవ్వము. ఓకే, మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంది అంటానంటే సార్, మీ ఆలోచన ఏంటంటానంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ కట్టించాడు, కేసీఆర్ వచ్చి ఓన్లీ హైటెక్ సిటీ కాదు కోకాపేట పుప్పాలగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి అదే కూడా యాదగిరిగుట్ట కట్టి పెద్ద ఫేమస్ అని కట్టాడు. వాళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి నేను కూడా ఏదో ఒక డెవలప్మెంట్ చేసి ఆ రకంగా పేరు పొందాలని చెప్పేసి అనుకుని మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ కిందకి తీసుకొచ్చి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే సిపిఎం పార్టీగా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగానే ప్రజల జీవితాల్లో చరిత్రలో నిలవాలనుకుంటే ఈ ప్రజలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? నిన్ను అదనంగా పెట్టి డబ్బులు పెట్టేదో చేయమని అనడం. ఎక్కడైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అక్కడే వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నావో అదే ప్లేస్లో వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇండ్లు ఇవ్వండి. ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది పక్కన పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, ఏదో మీకు 3 times డబ్బులు కట్టిస్తాం, ఇంకోటి చేస్తామంటే మాత్రం ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు ప్రజలతోటి చర్చించండి. మీరు ఈ జోన్లు ప్రకటించేటప్పుడు ప్రజలతో చర్చించలేదు. మీరు ఏమన్నారు? ప్రజాపాలన చెప్పి ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్పారు? నేను ప్రజలతోటి ప్రతిపక్ష పార్టీలతోటి కలిసి ముందుకెళ్తాను, మీ ఆలోచన తీసుకొని ముందుకెళ్తుంది పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాపాలన అని చెప్పారు. కానీ మీరు మీ ప్రభుత్వం ఒకటే నిర్ణయం. మూసీ బాధితులకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మూసీ బాధితుల్లో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ ఇళ్ళు ఉన్నాయో అక్కడే కట్టించండి. మీరు డెవలప్మెంట్ చేస్తారు కదా, ఆ డెవలప్మెంట్లో భాగంగా పేదవాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు కదా, అదెందుకు ఆలోచించట్లేదు? మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసి ఎక్కడో పడేసేస్తాం, కానీ మేము ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటే ఎట్లా అవుతుంది కండి? కాబట్టి మేమైతే కోరుతున్నది ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అక్కడే వాళ్ళ ఇండ్లు కట్టించేసి మీరు పక్కన డెవలప్మెంట్ చేసుకోండి. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా ఉపాధి కలుస్తుంది, అదేవిధంగా వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇండ్లలో ఉన్నట్టుగా. వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంది, మీ బస్తీలలో ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోతాయని చెప్పి మేము సుందరీకరణ చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం, మీకు వేరే దగ్గర ఇండ్లు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఓకే, కరెక్ట్ సార్. వరదలకు సంబంధించింది 2000 సంవత్సరంలో హైదరాబాద్ ఒక రకంగా మునిగిపోయిన పరిస్థితి. కానీ అదే మా బస్తీకి వచ్చే వరకు ఏంటంటే చుక్క నీరు కూడా పైకి రాలేదు. మా బస్తీకి సంబంధించింది మేము 15 ఫీట్ల పైన ఉన్నాం కాబట్టి మా జోన్ కూడా మా నీళ్ళు కూడా వచ్చి గండిపేట మొత్తం 10-12 గేట్లు ఇప్పినా కూడా నీళ్ళు రాలేదు. మీకు ఎక్కడ ఫ్లోర్ నుంచి వస్తుంది? బాపుఘాట్ నుంచి హిమాయసాగర్ కానీ, మన జూబ్లీహిల్స్ నుంచి వచ్చే మురికి నీరు కానీ, ఇక్కడ గండిపేట నుంచి వచ్చే నీళ్ళంతా ఒక దగ్గర కలుస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లో అవుట్ ఎక్కువ ఉంటుంది. కానీ మా బస్సుకి పద్మనగర్ బస్సుకి సంబంధం అంత ఫ్లో లేదు. ఓన్లీ గండిపేట నుంచి వచ్చే నీళ్ళే, అంత మునిగిపోయే పరిస్థితి కూడా లేదు. నిజంగానే మునిగిపోయే పరిస్థితి ఉంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు కోరుకుంటే నిజంగానే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు ఇచ్చేయండి. అదే విషయం ప్రజలతోటి మీరు ఎందుకు చర్చించట్లేదు? ప్రజల దగ్గరికి ఎందుకు పోవట్లేదు? మీరు అధికారులను పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎట్లా ఒకటేసారి 30-40 మంది 5-6 డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ. మీరు చెప్తున్నారు మూసీ బాధితులతోని ప్రభుత్వం ఒకసారి చర్చించాలంటారు. మూసీ బాధితులు ఏదైతే మీరు చేయదలుచుకున్నారో వాళ్ళతో చర్చించండి. ఆ ప్రజలతో మీ సమావేశం కండి, వాళ్ళ డిమాండ్ ఏందో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీకు పరిష్కారం దొరుకుతుంది. అది పక్కన పెట్టేసి మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని మేము ఇదే చేస్తామంటే మాత్రం ఎన్నో ప్రభుత్వాలు గాల్లో కలిసిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ఎన్నో నన్ను నిలవదని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్పండి. లేని వానికి ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఒకటే చెప్తుంది. ఇప్పుడు లేనివానికి మాకు ఇల్లు కట్టుకొని ఉన్నాం, మా ఇల్లు ఇచ్చిపెట్టి తీసుకుపోయి అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అంటుంటే గతం గవర్నమెంట్ ఎన్నిసార్లు వాళ్ళకి కట్టి ఇచ్చిన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఈ మధ్య మేము కట్టుకున్న ఇల్లు ఊళ్ళగొట్టి మమ్మల్ని తీసుకుపోయి డబల్ బెడ్ ఇస్తాము, అది ఇస్తామంటే ఎంతవరకు సమయం చేస్తాము? మేము గత 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి రామదేవుడలో ఉన్నాం, 14 బస్తీలు. అంతకుముందు గతంలో ఎన్నోసార్లు నీళ్ళు వచ్చినా కూడా మాకు ఏం కాలేదు, ఫ్లోటింగ్ రాలేదు, ఏం కాలేదు. ఈ ఎఫ్టీఏలు ఇవన్నీ అంటే మాకు తెలియదు. మేము కట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి, కట్టుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాము, ట్యాక్స్ అన్ని విధాలు మేము గవర్నమెంట్ కడుతున్నాం. కట్టిన తర్వాత ఇప్పుడు తీరా వచ్చి మెల్లమెల్ల ఒక ఆఫీసర్ వచ్చి మెల్లగా ఏమైంది బాబు మీకు ఏం కాదు మంచి తాళ్ళు ఉంటారు, స్లమ్ ఏరియా కదా, ఇట్లా మెల్లే మాకు సన్నాయి నొక్కులు నొక్కుంటా ఇంటింటికి వచ్చి
సైన్ పెట్టమంటే కూడా కరెంట్ బిల్ ఇవ్వమంటే కరెంట్ బిల్ మేము ఇవ్వలేమనుకోండి, వాళ్ళ కరెంట్ బిల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని పిలిచి ఇంటి డోర్ దుంపి వాళ్ళ దానికి వెళ్ళి మీటర్ మీద రీడింగ్ తీసుకొని ఆయన పేరు ఆయన డీటెయిల్స్ రాసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇది ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒకటేసారి 50-60 మంది ఒకటేసారి డిపార్ట్మెంట్ వచ్చేసి బస్తీలో ఉన్న వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడకుండా చేయకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మేము అక్కడ నుంచి పోవడానికి లేదు, మేము కట్టుకొని 20-25 ఏళ్ళు దాదాపుగా ఉన్నాము. ఎన్నడూ మా ఇంట్లో నీళ్ళు రాలేవు, మాకేం కాలేవు. మీరు సుందరీకరణ చేయాలి, బ్రిడ్జ్ కావాలనుకుంటే దాని పక్క పడితే వేయండి, వేసుకుంటాం. మేము అక్కడనే ఉంటాం, దాని పక్క పడితే మీకు ఎంత కావాలంటే తీసుకోండి. కానీ మేము ఉన్నది ఇడిచిపెట్టి 50 మీటర్లు తీసుకుంటే 100 మీటర్లు తీసుకుంటామంటే మేము కట్టుకున్న ఇల్లు మళ్ళీ ఇడిచిపెట్టి మమ్మల్ని కూడా కొట్టి డబల్ బెనిఫిట్ ఇస్తాం. లేని వాళ్ళకి ఇవ్వండి సార్, మాతాను ఎందుకు కొట్టారు మీరు? మీరు కట్టేది ఉంటే ఎక్కువ చిన్న కట్టుకొని డెవలప్ చేయండి. డెవలప్ చేయకుండా ఇన్నేళ్ళ నుంచి లేదు, ఇప్పుడు మాకు కొత్తగా చేసి మాకు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. సో ఇది బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఆధారం లేకుండా ఉన్న పలంగా కూల్చేస్తే మా పరిస్థితి ఏందంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం చర్చించాలి, మూసి బాధితులతో ఒకసారి మాట్లాడాలి, తమ సమస్యలు తమ గోడు విన్న తర్వాత చర్యలు తీసుకోవాలంటే చెప్తున్నారు. చెప్పండి అమ్మ. అంటే మాది చిన్న పిల్లలు సార్, మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న ల్యాండ్లు అవి. ఒక్కొక్క ల్యాండ్కి ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాం సార్. మాకు చర్చించి మాకు ఏది అక్కడి నుంచి మేము పోము సార్. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, ఆయన ఇచ్చే డబల్ బెడ్రూమ్ మాకొద్దు, ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు, మా ల్యాండ్లో మేము ఉంటాం సార్. మా చిన్న పిల్లలు, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మేము అక్కడ వదిలేసి మొత్తం మేము చేసేది ఏదో ఒక డ్యూటీ, ఇళ్లలో పనులు మేము చేసుకొని ఉంటున్నాం. కాబట్టి మేము ఇవంతా వదిలేసి ఎక్కడ ఉండడానికి మాకు నెలకు ఎన్నో ఖర్చులు వస్తాయి సార్. మాకు సార్ ఇస్తారా సార్? మాకు మేము వదిలేసుకొని ఆ బెడ్రూమ్లో పోయి కూర్చుంటే మాకు తిండి ఎవరు పెడతారు, తిప్పలు ఎవరు చూస్తారు, మా బాధలు ఎవరు చూస్తారు సార్? ఎన్నో ఇల్లులు కూల్చేసిర్రు, ఎంతో ఆడపిల్లలు ఏడుస్తున్నారు, ఎంతో చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఎలా ఉన్నారని ఒక్కసారైనా మన రేవంత్ రెడ్డి సార్ పోయి చూసారా? ఎవరికైనా కనీసం ఏం చేస్తున్నారు, వాళ్ళు కూల్చేసిన దగ్గర ఎలా ఉన్నారని చూసారా? ఆ ఆడవాళ్ళు ఎంత ఏడుస్తున్నారో. ఆడపిల్లలకు తోడుంటా అని చెప్పి అమ్మ పాలు తాగి అమ్మ గొంతు కోయడం ఇది మంచిది కాదు సార్. అది సో ఇది పరిస్థితి. మొత్తంగా మూసి బాధితులు రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వ స్థలాలు అంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా ముట్టడిస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. తమకు జీవనాధారం కల్పించాలి, తమ జీవితాలు పోతున్నాయి, తమ బతుకులు పోతున్నాయి. ఇండ్లు కూల్చివేయడం కాదు, మొదటగా పూర్తి స్థాయి సర్వే చేయండి, మూసి FTL బఫర్ జోన్ ఎంత అనేది తేల్చండి, బాధితులతో ప్రభుత్వం అధికారులు చర్చించండి, తమ సమస్యలు తెలుసుకోండి, తర్వాతనే నిర్ణయం తీసుకోవాలంటూ వాళ్ళు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కోటితో కలిసి సాగర్, RTV, హైదరాబాద్.